నమస్కారం. ఆదియుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాల్లో ఉత్తరాది అంతా ఊర్లమయంగా నాగరిక నిలయంగా ఉండగా దక్షిణాది అంతా కూడా అడవుల నిలయంగా పచ్చని ప్రకృతి, తరువులు, గిరులు, నదులు, జలపాతాలతో ప్రశాంత వాతావరణంతో నిండి ఉండేదని పురాణాలు, రాజుల చరిత్రలు చెబుతున్నాయి. అయితే నేడు నాగరికతలో దక్షిణాది అగ్రభాగాన నిలుస్తుండగా దక్షిణాది అభివృద్ధి పదం ఉత్తరాదికి ఆదర్శనీయంగా ఉంటోందని చరిత్ర పరిశోధకులు, జ్ఞాన విజ్ఞాన మేధో సంపన్నులు తెలియజేస్తున్నారు. ఇక త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులైనా, ద్వాపరంలో ద్రౌపదీ సమేత పాండవులైనా ఉత్తరాది నుంచి దక్షిణాదిన ఉన్న అడవులకే వనవాసం వచ్చినట్టు ఇతిహాస రామాయణ మహాభారతాలు తెలియజేస్తున్నాయి. అయితే ద్వాపర యుగంలో పాండవులు అక్కడ అరణ్యవాస సమయంలో ఇక్కడి వనసీమల్లో ఎన్నో చోట్ల గడిపినట్లు మహాభారత గాథ చెబుతోంది. పాండవులు దండకారణ్యంలో వనవాసం చేస్తున్న సమయంలో ఈనాటి పెద్దాపురం ప్రాంతంలో నడయాడినట్టు పెద్దాపురం సమీపంలోని ఎత్తైన కొండ మీది పాండవులు కొన్నాళ్ళు అక్కడ నివాసం ఉన్నట్టు కూడా మహాభారత ఘట్టాలు తెలియజేస్తున్నాయి, చెబుతున్నాయి కూడా. ఇందుకు రుజువులుగా ఆ కొండ మీద ఎన్నో ద్వాపర ఆనవాళ్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు పాండవుల మెట్ట గురించి మనం మాట్లాడుకుందాము ఈ ఎపిసోడ్లో. మూర్తి గారు, పెద్దాపురం పాండవుల మెట్టకు యుగాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది కదా. అయితే మహాభారత గాథకు పాండవుల మెట్ట ప్రత్యక్ష సంబంధం లేకపోయినా పాండవులు నివసించిన ఒక గొప్ప ప్రాంతంగా దీనికి పేరుంది కదా, ఏమంటారు? తప్పనిసరిగానండి. ఎందుకంటే చరిత్ర చెబుతున్న సజీవ సాక్ష్యం పాండవుల మెట్ట. ప్రస్తుతం ఆనాటి త్రేతాయుగం నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే అది చరిత్రలో కనబడుతున్న సజీవ సాక్ష్యం. అంటే అక్కడ అరణ్య బాట పట్టాల్సి వచ్చింది కాబట్టి అది చేశారు. అందుకని అక్కడ నివాసం ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా కొండెక్కాలన్నా గుట్టెక్కాలన్నా చాలా కష్టపడుతుంటాం. ఇప్పటికీ ఒకసారి మనం చూసుకుంటే ఇటు కాకినాడకు ఒక 20 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి ఒక 40 కిలోమీటర్లు, అటు ఇటు చూసుకుంటే ఉంటుంది. పాండవుల మెట్ట ఉంది. అయితే అన్ని మెట్లున్న కొండ ఎక్కాలంటే ఇప్పటికీ మనం చాలా ఆపసోపాలు పడుతూ ఉంటాము. అలా అని చెప్పేసి తిరుపతి కొండ ఎక్కలేరా అంటే అది ఖచ్చితంగా ఎక్కగలుగుతాము. కానీ ఈ పురాతన కాలంలో కీకారణ్య అడవుల ప్రాంతంలో ఆ మెట్లు అసలు ఎలా ఎక్కగలిగారు వాళ్ళు? తప్పనిసరిగా శ్రీదేవి గారు, ఎందుకంటే పాండవులు దైవాంశ సంభూతులు కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు ఒక ఆశయం కోసం అంటే అక్కడ అరణ్యవాసం చేయాలని వచ్చి ప్రత్యేకంగా అక్కడ ఉండి అక్కడ కోనేరు ఉందట. ఆ కోనేరులో జలాలు కూడా వినియోగించుకుని చేశారన్న చరిత్ర చెబుతోంది. అలాగే ఏంటంటే దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. సో తప్పనిసరిగా ఏంటంటే పాండవుల ఆలయ చరిత్ర అనాలేమోనండి దీన్ని. తప్పనిసరిగా ఆలయాల చరిత్ర అని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు పాండవులు చాలా దైవభక్తులు కాబట్టి ఏంటంటే అక్కడ చాలా దేవాలయాలు ఉన్నట్టు కూడా చరిత్ర చెబుతోంది. అక్కడ ప్రస్తుతం చాలా దేవాలయాలు, ఆలయ వైభోగం అది చూస్తే మనకు తెలుస్తుంది. మనం కూడా వాళ్ళకి చూపిద్దాం. తప్పనిసరిగా సో ఎన్నెన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయి. అంటే ఎన్నెన్నో దేవాలయాలు మనందరికీ కూడా దర్శనం ఇస్తాయి. అవును. సూర్యనారాయణ స్వామి దేవాలయం కానీ అట్లాగా చాలా దేవాలయాలు ఉన్నట్టుగా మనకు అక్కడ చెప్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అట్లాగే చాలా ప్రత్యేకంగా అంటే వాళ్ళంత దైవభక్తులని తెలియజేయడానికి సాక్షిభూతంగా ఉన్నాయి అక్కడ. మూర్తి గారు, మీరు ఇంతకు ముందు అన్నారు సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది, మరొకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది, అండ్ గాయత్రి మాత ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, నవగ్రహాల ఆలయం, ఇంకెన్ని ఆలయాలు అసలు అన్ని దేవుళ్ళని కూడా అక్కడే దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఆలయాలు కనిపిస్తుంటాయి కదండి. అయితే ఇక్కడ కొండపై ఇన్ని ఆలయాలు కానీ కొండకు కొంచెం దూరంలోని ఊళ్ళను పరిశీలిస్తే ఒక్కసారి ఓవైపు అన్నవరం క్షేత్రం, మరోవైపు రాజమహేంద్ర అఖండ గోదావరి, ఇంకోవైపు కాకినాడ. అద్భుతం కదా. తప్పనిసరిగా నిజంగా అన్నవరం క్షేత్రం దగ్గర ఉండడము, సత్యనారాయణ స్వామి వెలిసిన కొండ, అలాగేంటంటే రాజమహేంద్రవరం అఖండ గోదావరి తప్పనిసరిగా పరమ పవిత్ర ఆలయాలు. అండ్ కాకినాడకు సమీపంలో కాదు సార్, ఇక్కడికే పాండవుల మెట్టకే పెద్దాపురానికే బాగా దగ్గరైన ఆ ఊరు సామర్లకోట. దాన్ని శ్యామలకోట అని కూడా అంటారా? శ్యామలకోట అనే పేరు ఉండేది. శ్యామలకోట అంటే బొబ్బిలి యుద్ధ గాథలో సైతం ప్రముఖ పాత్ర వహించిన గాథ ఉంది. అందువల్ల అలా వచ్చింది. సామర్లకోట వచ్చింది. తర్వాత కాలక్రమేణా వాడుకలో సామర్లకోట అయిపోయింది. శ్యామలకోట కాస్త సామర్లకోట అయిపోయింది. అయితే మూర్తి గారు, ఏంటి అతిపెద్ద అంటున్నారు, అతిపెద్ద గొప్ప మనుషుల భారీ కట్టడాల ఏంటి దాంట్లో ఉన్న రహస్యం? అతి పెద్దదైన చాలా అతి ఆసియాఖండంలో అతి పెద్దదైన 56 అడుగులు మనము ఎవరిని తలుచుకుంటే
భయం అనేది పటాపంచలైపోతుంది. ఆంజనేయ స్వామి. తప్పనిసరిగా కరెక్ట్గా చెప్పారు శ్రీదేవి. సో ఆంజనేయ స్వామి ఆలయం. మూర్తి గారు, జ్యోతిష్య పండిత శ్రేష్ఠులు కానీ, హనుమత్ ఉపాసకులు కానీ, దివంగత మహనీయులు చింతామణి గణపతి శాస్త్రి గారు, కంచి కామకోటి పీఠాధిపతుల ఆశీస్సులతో ఈ భారీ హనుమాన్ విగ్రహాన్ని దశాబ్దాల క్రితం వాళ్ళు ఏర్పాటు చేశారంటే మామూలు విషయం కాదు కదా. అది ఎంతమందికి తెలుసు అంటారు? అంటే అటు సామర్లకోట నుంచి పెద్దాపురం వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా అంటే అది కూడలిలో ఉంటుంది. చాలా అతిపెద్ద విగ్రహం. ఆంజనేయ స్వామి తప్పకుండా దర్శనం చేసుకుంటారు. పరమ పవిత్రమైనది. చాలా మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు కూడా. ఎందుకంటే అక్కడ కింద చిన్న ఆలయం ఉంది, కానీ రోడ్డుకు ఆనుకునే పెద్ద విగ్రహం ఉండి చాలా ప్రత్యేకంగా ఏంటంటే ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది చెప్పాలంటే. ఇంకోటి మూర్తి గారు, ఆంజనేయ స్వామికి భీమసేనుడు సోదరుడు కదా. అంతే. పాండవ సోదరులు ద్రౌపదితో కలిసి ఇటు పాండవుల మెట్టలో నివాసం ఉన్నారని కథ మనం అనుకుంటున్నది. సప్త చిరంజీవుల్లో ఒకటైన ఒకటి స్వామి. మరి అలాగేంటంటే అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం కూడా, చిన్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఆ స్వామి ఆలయం అంటే పెద్ద ఆలయంలో స్వామి దగ్గరికి పూర్తిగా వెళ్ళలేరు కాబట్టి చిన్న ఆలయంలో దర్శనం చేసుకుని పెద్ద స్వామిని విగ్రహం కూడా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఈయన కూడా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే మూర్తి గారు, పాండవుల మెట్ట విషయాలు మనం మాట్లాడుకుంటుంటే మహాభారతాన్ని చెప్పేస్తున్నారా ఏంటి? అంటే రెండింటికి అవినాభావ సంబంధం ఉంది కదండి. అందువల్ల ఏంటంటే తప్పనిసరి అది మనము ఆ అంశాన్ని స్పృశిస్తేనే ఆటోమేటిక్గా మహాభారతం అనేది గుర్తొస్తూనే ఉంటుంది. అయితే పాండవుల మెట్టకి వీళ్ళు వాళ్ళు వెళ్ళాలని ఏం లేదు, ఎవరైనా వెళ్ళచ్చు. ఏంటంటే అందరూ చూడవలసిన ప్రదేశం, ఆధ్యాత్మికంగాను. అలాగేంటంటే అక్కడ కూడా చుట్టుపక్కల కూడా చాలా ప్రకృతి అందాలు ప్లేసెస్ ఉన్నాయి. ప్రకృతి అందాలు కూడా చాలా అక్కడ పైకి ఎక్కి చూస్తే తప్ప బాగా అనిపిస్తుంది. అయితే మూర్తి గారు, పాండవుల మెట్ట గుహ మధ్యలో ఒక జలాశయం ఉన్నట్టు, ఆ జలాశయంలోని చల్లటి తీయటి నీటితోని భీముడు వంటకాలు చేసినట్టు కూడా, అక్కడ స్నానాధికాలు కానీ దాహార్తి తీర్చుకోవడానికి కానీ అన్నిటికీ పాండవులు ఈ జలాలను వినియోగించినట్టుగా ఈ పురాణ చరిత్రలు చెబుతున్నాయి కదా. తప్పనిసరిగా ఏంటంటే అక్కడ అలాంటి వాతావరణం ప్రదేశం అలా ఉండింది. భీముడు నడయాడినట్టుగా కూడా అక్కడ రుజువు సాక్ష్యం తప్ప మనం చూడొచ్చు. అయితే జలాశయాల్లో నేను వింటూ ఉండేదని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, జలాశయాల్లో నీళ్లు చాలా తీయగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. అవునవును. నార్మల్గా ఏంటంటే రెగ్యులర్గా ఏదో జలాశయం అంటే అలా కాకుండా దానికి ఒక ప్రత్యేకత ఆపాదించినట్టుగా చల్లగా అలాగే తీయగా ఉండడం అనేది ప్రత్యేకత. మీరు ఎప్పుడైనా రుచి చూసారా జలాశయాల్లో? నేను గతంలో ఒకసారి తీర్థం వెళ్ళినప్పుడు ఆ వాటర్ కూడా చాలా బాగుంటుంది, మనం తాగినప్పుడు కూడా చాలా బాగా తెలుస్తుంది. అవునవును. ఇక్కడ భీముడి పాదం గురించి గొప్పగా చెప్తారు కదా, అందుకని మీరు భీముడు నడయాడిన ప్రాంతం అని పదే పదే మీరు చెప్తూ. అవునవునవునవును. అంటే మనకి అది చూస్తే తెలుస్తుందండి. ఆ ప్రత్యేకంగా సుమారు 15 అడుగులు ఉంటుంది. అది చాలా మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఆ ప్రత్యేకమైన ఆ చరిత్రకి సజీవ సాక్ష్యం అందాక అనుకున్నాం కదా, అది నిజంగానే కనిపిస్తుంది అక్కడ చూస్తే. వాళ్ళు చెప్పడమే కాదు సార్, ఇదిగో ఈ పక్కన భీముడి పాదం కూడా కనిపిస్తుంది, చూడండి ఎంత అసలు అది పెద్ద పాదం అసలు. అవునవునవును, చాలా అసలు రామపాదం భీమపాదం అని అంటూ ఉంటారు కదా. అవును. కానీ మూర్తి గారు, ఇంత గొప్ప గుహ గురించి ప్రభుత్వాలు పురావస్తు శాఖ వారు ప్రత్యేక దృష్టి సారించారండి. అంటే ఏంటంటే అంటే ప్రాచీన దేవాలయాలు వాటి ప్రభుత్వాలు అయితే దేవాదాయ శాఖ అధీనంలో ఉండడం ఉన్నా సరే పూర్తిగా ఏంటంటే దానికి కావాల్సినంత ప్రాచుర్యం కల్పించలేదనే చెప్పాలి ఒక రకంగా. అయితే ప్రాచీన వైభవాన్ని భావితరాలకు చూపించాలి అనేది ప్రభుత్వం దానిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఏంటంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాండవుల మెట్ట అని, ఎంతమందికి తెలుస్తుంది? అవును అవును. మనం మాట్లాడుతుంటే వినైనా ఓహో పాండవుల నడయాడిన ప్రదేశం అది, పాండవుల మెట్ట అంటారా దీన్ని, అలా ప్రభుత్వాలు కూడా దీని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే ఇది ఇంకా కొంచెం వెలుగులోకి వస్తాయి, అందరికీ తెలుస్తుంది కూడా. అదే కాదండి, దీంట్లో శ్రీదేవి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎక్కడో ఏదో గుహ అంటే ఎక్కడో ఉందని లేదా, ఇదేంటంటే మనుషులు నడియాడుతున్న ప్రస్తుతం ఏంటంటే అభివృద్ధికి చిరునామాగా మారిన ప్లేస్లోనే ఉంది కాబట్టి అంటే దానికి మరికొంత ప్రాచుర్యం కల్పిస్తే తప్పనిసరిగా ఏంటంటే ప్రభుత్వాలు ప్రాచుర్యం కల్పిస్తే చాలా ఇంకా అది అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అంటే అది ఇంకా ప్రభుత్వాలు వెలుగులోకి తీసుకొస్తేనే మనకు బాగా తెలుస్తుంది. లేదా ఇలా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడైనా
కొంచెం కొంచెము ఇలాంటి కథలు వింటూ ఉంటే తెలుస్తుంది కదా. అందువల్లే మనం కూడా అంటే ప్రత్యేకంగా ఈ ప్రజలకు తెలియజేయడమే. ఈ కార్యక్రమంలో ఇలాంటి ప్రత్యేకతను తెలియజేయడం కోసమే మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రైమ్ లైన్ మూర్తి గారు, ఏవేవో చిన్న చితక అడ్డంకులు, ఆర్థిక స్థితిగతులు తదితర ఎన్నో కారణాలు ఈ వేగవంత అభివృద్ధికి ఆటంకం కావచ్చు. కానీ రాచరిక కోటలు కానీ, అతి ప్రాచీన ఆలయాలు కానీ, అద్భుత కట్టడాలకు సంబంధించి ఈ జాగ్రత్తలకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం, నిధులు కేటాయించడం జరుగుతూనే ఉంటాయి. అంతేనా? కానీ ఆచరణలో మాత్రం ఏంటంటే కావాల్సినంత శ్రద్ధ వహించకపోవడం వల్ల కొంత ఏంటంటే ఇవి కొంత మరుగున పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తే బాగుండు. అందుకని ఇక్కడ పాండవుల మెట్ట గుహ నుంచి తిన్నగా వెళ్తే అక్కడ రాజమహేంద్ర సారంగధర మెట్ట వస్తుందని దశాబ్దాల క్రితం ఈ సంగతి రూఢి అయిందని కొందరు స్థానికులు కూడా అక్కడ చెబుతూ ఉంటారు. అవునా? ఎలా రూఢి అయింది అంటారు? అంటే అది కూడా నేను ఎప్పుడు విన్నాను. అంటే అది ఎలా రూఢి అయింది? ఇది ఒక మేకను ఒక గుహలోకి, అది మీరు చెప్తే బాగుంటుంది. అదేంటంటే ప్రత్యేకంగా అంటే అక్కడి నుంచి ఒక గుహ ఉందని చెప్పి ఆ గుహని నుంచి లోపలికి వెళితే ఆ చివరికి ఎక్కడికి వెళ్తామనేది తెలియాలనేది ఒక రకమైన ఏంటంటే ఉత్సుకతతో చెప్పాలంటే సో ఒక మేకను పంపించారట. సో శ్రీదేవి గారు, సో ఆ మేక ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి పాండవుల మెట్ట నుంచి వెళ్ళి అక్కడ రాజమహేంద్ర బయటకు వచ్చిందట. సో ఏంటంటే అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ గుహకి ఒక ముందు నుంచి వెళ్ళడానికి మార్గం ఉన్నట్టే, అలాగే ఏంటంటే చివరికి కూడా మార్గం ఉందనే విషయాన్ని ఇంకా దాని రూఢి అయింది కదా. ఈ విషయాన్ని ఇక్కడ స్థానికులు కూడా ప్రత్యేకంగా గొప్పగా చెబుతూ ఉంటారు. అంటే పాండవుల మెట్టుకున్న విశిష్టతల్లో అది కూడా ఒకటి. అయితే మూర్తి గారు, పూర్వీకుల ద్వారా తెలిసిందని మనం స్థానికులు చెప్తున్నారు కదా. ఇక్కడి సహజ సిద్ధ గుహ పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుందని స్థానికులు చెప్పడంతో ఆ కొండ కానీ, గుహ కానీ, భీమపాదం, ఈ దైవ ఆలయాలు, దైవ నిలయాలు అన్నీ కలియ తిరిగారండి. నిజంగా. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మారిన ఆధునిక కాలంలో ఇంకా అలా ఉందా అంటే ఆ రోజుని ఎట్లా వాళ్ళు వండర్ అనిపిస్తుంది అలాంటివి వింటుంటే తప్పనిసరిగా. మరి అలాగేంటంటే మరి పురాణాల వైజ్ ఏంటంటే ప్రాధాన్యం మరి ఇలా ఉంది. వత్సవాయి వంశస్థులు ఏలిన పెద్దాపురం సంస్థానానికి సమీపంలో ఈ పాండవుల మెట్ట ఉందని ఆలయ చరిత్ర చెబుతూ ఉంది. సో మరి దాని మీద ఏంటంటే ఇక్కడ పరిసర ఆలయ సందర్శనకు నిజంగా ఏంటంటే కార్తీక మాసం చాలా మంచి సమయం. అలాగేంటంటే శీతాకాలం కూడా మంచి సమయం అని స్థానికులు, భక్తులు జనరల్గా అంటూ ఉంటారు. సో పాండవుల మెట్ట, కొండ మీదకి మెట్లు, ఆ కొండపైన ఒక 7-8 దేవాలయాలు. మనం కూడా సూర్యనారాయణ స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగేంటంటే శివుడు, ఏంటంటే మరొక పక్క పెద్ద గుహ, మరో పక్క అంటే భీముడి భారీ పాదం మనం చూస్తున్నాం ఆల్రెడీ, ఇప్పటికే మనం చూస్తున్నాం. సో నిజంగా అండి అంటే ఒక చిన్న గుట్టని అలా సందర్శిస్తేనే ఇన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయంటే ఎంత సంతోషకరంగా అనిపిస్తుంది కదా. మనని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఒక ఆధ్యాత్మిక భావనతో ఎక్కడో తీసుకెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు మనం మన ఆడియన్స్ని కూడా అలా తీసుకెళ్ళిపోతాం. అయితే మూర్తి గారు, ద్వాపర యుగం జ్ఞప్తికి వచ్చేలా ఉన్న పెద్దాపురం, ఈ పాండవుల మెట్ట, రాజమండ్రి, అటు కాకినాడ నడుమ నెలకొని ఉండడం ఈ ప్రాంత వాసుల అదృష్టమే కదండి. తప్ప అంతే కదండి. నిజంగా వాళ్ళకి కానీ, రాజమండ్రి వాళ్ళకి కానీ. రాజమండ్రి నుంచి అటు పెద్దాపురం పట్టణానికి రవాణా సౌకర్యం కూడా పుష్కలంగా ఉండడం, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ ఆటోలు, సొంత వాహనాలు, బస్సులు, ఇలా ఏ ప్రయాణం అయినా సాధనం ద్వారానైనా కూడా మనం చాలా సునాయాసంగా చేరుకోవచ్చు పాండవుల మెట్టకి. వీలు కలగడం వల్ల ఈ పర్యాటకుల తాకిడి కొంచెం అధికంగానే ఉంటోంది అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు ఏముంది, చాలా మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికి ఏంటంటే తగిన ప్రాచుర్యం కల్పించాలి. ఆ ప్రాచుర్యం అయితే ఏంటంటే ప్రస్తుతం అయితే మనం కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాడి ప్రాచుర్యం కల్పించాలి. మీడియా కూడా ప్రాచుర్యం కల్పించడం వల్ల, ప్రత్యేకంగా ప్రైమ్ లైన్ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల కూడా తప్పనిసరిగా అది మంచి ప్రాచుర్యం పొంది ప్రజల అభిమానాన్ని కోరుకుంటుంది. తప్పనిసరిగా అంటే వయా అనుకుంటూ కూడా అలా వెళ్ళొచ్చు. మీ అభిప్రాయం? అంతే కదా. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి, రాజమండ్రి నుంచి కాకినాడ వస్తున్న మధ్యలోనే కనిపిస్తుంది కాబట్టి. సో అందులో ఏంటంటే అటు పక్కన ఆ ప్రాంతం కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో కొంత ఇప్పుడు ఆధునికంగా అభివృద్ధి చెందింది. పక్కన ఏంటంటే ఆదిత్య విశ్వవిద్యాలయం అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఏంటంటే అది వరకు ఓన్లీ పొలాలు, పంట పొలాలతో పచ్చగా ఉండేది. ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి, ఆధునిక తరహాగా అభివృద్ధి చెందుతూ మళ్ళీ ఏంటంటే చరిత్ర ఆనవాళ్ళు చెరిగిపోకుండా, చరిత్ర ఆనవాళ్ళు సజీవంగా అలాగనే ఉండడంతో చాలా చక్కగా. మూర్తి గారు, పాండవుల మెట్ట గుహకు సంబంధించి మరో గొప్ప విషయం ఏంటో తెలుసా అండి మీకు? చెప్పండి.
ద్వాపరంలో పాండవుల రాక ఇక్కడ మెట్టపై గుహలో బస, ఆ గుహ బావి వద్ద స్నానాలు, కాలకృత్యాల అనంతరం పూజలు, వంట వార్పులు, విశ్రమించడాలు ఇవన్నీ కాక ఇంకే ఉంటాయండి. ఎంత అదృష్టం ఉండాలి. ఎంత అదృష్టం. అది కాక ఏంటంటే ఒక్కొక్కసారి అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కాలంలో ఇప్పుడు పాండవుల మెట్టలో ఇప్పుడు ఇక్కడ పాండవులు ఇలాగా నడయాడారా, ఇలా ఇక్కడే వంట చేసుకుని ఇక్కడే ఏంటంటే ఇక్కడే అరణ్యవాసం చేశారా అనేది తెలుసుకుంటూనే ఒక రకమైన ఒళ్ళు ఇమాజినేషన్ ఒళ్ళు గగుర్పడుస్తుంది నిజంగా. అలాగే పెద్దాపురం ఈ పరిసర కొండ మీద ఉన్న ఈ గుహలో నుండి ప్రతినిత్యం కూడా ఒక గుహ చివరి వరకు వెళ్ళేవాళ్ళంట అప్పట్లో. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎండింగ్ వరకు ఎలా ఉంది చూసుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఆ గుహ చివరి ఎక్కడుందో చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు మనం, ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడి నుంచి ఎండ్ అయింది. ఆ రాజమహేంద్రవరానికి ప్రతినిత్యం కూడా ద్రౌపదీ దేవి సహా పాండవులు ఆ గుహ మార్గం ద్వారా వెళ్ళి అక్కడ స్నానాధికాలు కానీ లేకపోతే పూజాధికాలు కానీ చేసి తిరిగి మళ్ళీ గుహలోని తమ నివాసానికి అదే మన ఇంటికి చేరుకున్నాక వంట వార్పులు చేసుకునేవారంట. ఎంత అద్భుతం. నిజంగానండి. కానీ మామూలుగా ఏంటంటే కొద్ది దూరం నడవడానికే ఈ రోజుల్లో మనం ఆపసపాలు పడుతున్న సందర్భంలో సుమారు పెద్దాపురం నుంచి రాజమండ్రి అంటే 36 కిలోమీటర్ల పైనే ఉంటుందండి. 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. అందులో గుహ మార్గం కాబట్టి ఏంటంటే ఈ మార్గం కూడా అంత సౌకర్యవంతంగా ఉండకపోయినా సరే మరి అంత దూరం వెళ్ళి వాళ్ళు స్నానాధికారులు చేసుకుని వచ్చారంటే నిజంగా చాలా అభినందనీయం. కష్టం అని అనుకుంటే ఏది చేయలేదు, ఇష్టంగా చేస్తాం. అయితే ఆ యుగంలో అందరూ ఆజానుబాహులు ఉండేవాళ్ళు. అవును, అందరూ కూడా దుర్యోధనుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా చాలా ఆజానుబాహులు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడ ఒక 15 అడుగుల భీముడి పాదమే కనిపిస్తోంది కదా. కనిపిస్తోంది. అంతేకాకుండా శ్రీదేవి గారు నార్మల్గా మీరు కూడా చూడండి, పాత పురాతన ఆలయాలు చూస్తే కూడా ఆలయంలో ఆ మొదటి మెట్టు గడప ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. జనరల్గా మన అందరం కూడా చాలా దాని ఇప్పుడు లేదు, కానీ ఇప్పటికి కూడా ఇంకా కొద్దిగా పెద్దగానే వస్తాయి. ఎందుకు అంటే కారణం ఇదే. ప్రత్యేకంగా ఆ రోజుల్లో వాళ్ళందరూ ఆజానుబాహులు ఉండేసరికి మనము ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ లేకపోతే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిస్తేనే అప్పట్లో వాళ్ళు ఇంకా ఆజానుబాహులు కాబట్టి ఒక్కొక్క అడుగు అలా పడేది వాళ్ళు. అంటే మీరు ఎప్పుడైనా రామప్ప చూసారా? రామప్ప కానీ చూసుంటే, మన ప్రేక్షకులను రామప్ప చూసుంటే, రామప్పలో రామప్ప దేవాలయంగా అక్కడ వెళ్ళినా అట్లా ఏంటంటే అక్కడ శివుడి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఆ టెంపుల్లో ఆ మొదటి గడప చాలా పెద్దగా ఉంటుంది. సో ఎందుకు ఆ రోజుల్లో ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఈ రాముడు పాండవులు అట్లా ఏంటంటే ఉన్నారని, అందుకని చాలా పెద్దగా అంటే ఆజానుబాహులు దాటిగా అనిపిస్తుంది. అలా ఉంటుంది. సో ప్రత్యేకంగా ఏంటంటే అంచేత ఆ రోజుల్లో అలా ఉంది కాబట్టి వీళ్ళు అలాగా మంచిగా. మనకైతే చాలా టైం పట్టేది, బట్ వాళ్ళు నడిచారు కాబట్టి ఒక్క అంగలు చేరుకున్నారేమో. ఏదేమైనా మూర్తిగారు పాండవులు సత్యనిష్ఠాపరులు, ధర్మపరాయణులు, కార్యశూరులే కాకుండా ఎంతో ఓర్పు, దయ, శ్రమ, భక్తి గుణ పరాయణులుగా వెల్లడవుతుంది కదండి. తప్పనిసరిగానండి మీరు అన్నది అబ్సల్యూట్లీ ప్రాపర్. నిజంగా గుహ ఇక్కడ నిజంగా ఏంటంటే పాండవులు చాలా గొప్పవాళ్ళండి. లేకపోతే ఏంటంటే అలాగేంటంటే ఆ పాండవులు నడయాడిన ప్రాంతం కూడా నిజంగా చాలా అదృష్టం చేసుకుందనే చెప్పాలి. ఆ పాండవుల పాదధూళి తగిలి ఆ పెద్దాపురం ప్రాంతం నడయాడిన వాళ్ళు. పాండవులు ఏదేమైనా గ్రేట్, పాండవులు నడయాడిన ప్రాంతాలు కూడా గ్రేట్. ప్రత్యేకించి పాండవుల మెట్ట గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వన్ అనే చెప్పాలి. చూసారుగా, వండర్ థండర్ల పెద్దాపురం, ప్రాచీన పాండవుల మెట్ట, ఇలాంటి జానపద ప్రాచీన మహాగాథలు వినూత్న రీతిలో ప్రైమ్9 టీవీ మీకు ఎప్పటికీ సమర్పిస్తూనే ఉంటుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మరో గాథను తిలకిద్దాం.